Good evening, students. I am Mallesh from Kisan Nagar, Karimnagar. So I would like to share you the introduction of spoken English class. ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ గురించి ఇంట్రడక్షన్ తెలుసుకుందాము. అట్లాగే లెసన్ 1 స్మాల్ వర్డ్స్ కూడా మరి నేర్చుకుందాము. అయితే ఇంట్రడక్షన్ ఏంటిదంటే ఇంగ్లీష్ ఈజ్ అన్ ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఇన్ దిస్ వరల్డ్. ఆంగ్ల భాష అనేది ఈ ప్రపంచంలో చాలా సులువైనది. వితౌట్ ఇంగ్లీష్ వీ కెనాట్ సర్వైవ్ ఇన్ ద వరల్డ్ బికాస్ our mother tongue helps us to speak in our home and in our region itself. అంటే మనం ఇంగ్లీష్ లేకుండా బ్రతకలేము అనే ప్రపంచంలో ఉన్నాము. ఎందుకు అని అంటే మన మాతృభాష అనేది మన ఇంట్లో మాట్లాడడానికి కావచ్చు, మన ప్రాంతంలో మాట్లాడడానికి పనికొస్తుంది. కానీ మనం దేశవ్యాప్తంగా వెళ్ళి మాట్లాడాలంటే ఇంగ్లీషే మరి మనకు ముఖ్యమైనది. ఇంకొకటి ఏంటిదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరి పోటీ పరీక్షలకు మనం ప్రిపేర్ అయినప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినప్పుడు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినప్పుడు మరి ఆ ప్రశ్నలన్నీ మరి తెలుగు భాషలో ఆంగ్ల భాషలో ఉన్నప్పటికీ ఆంగ్ల భాషలో ఉన్న ప్రశ్ననే ప్రామాణికంగా తీసుకుంటారు. తెలుగు భాషలో ఉన్న ప్రశ్నను ప్రామాణికంగా తీసుకోరు. ఎందుకంటే ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు తప్పులు దొర్లే అవకాశం ఉన్నది కనుక ఆంగ్ల భాషలోని ప్రశ్ననే ప్రాముఖ్యంలోకి తీసుకుంటారు. తర్వాత నేను చెప్పాను కదా మొన్న లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్ అని. ఈ లిజనింగ్ ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది? న్యూస్ వినేటప్పుడు. స్పీకింగ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? మనము ఇతరులతో మాట్లాడేటప్పుడు మనకు ఉపయోగపడుతుంది. మరి రీడింగ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? మనం ఎప్పుడైనా న్యూస్ రీడర్గా వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా మీటింగ్లో మనం ఏదైనా సమాచారాన్ని చదివేటప్పుడు ఏ విధంగా మనం గ్యాప్ ఇవ్వాలి, ఏ విధంగా మనము ఒక సెకండ్ గ్యాప్ ఇవ్వాలి, ఒక పారాగ్రాఫ్ తర్వాత ఒక సెంటెన్స్ తర్వాత ఒక సెకండ్ గ్యాప్ ఇవ్వాలి, ఒక పారాగ్రాఫ్ తర్వాత కొన్ని సెకండ్లు అట్లా గ్యాప్ ఇవ్వాలి అని కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అప్పుడు పనికి వస్తుంది. తర్వాత రైటింగ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామనంటే సాధారణంగా మనం ఏదో వచ్చు కదా అని చెప్పి రాసుకుంటూ వెళ్తూ ఉంటాం. అలా కాదు. మనం ఎప్పుడు ఏది రాసినా పేర్ల ముందు కానీ మన ఇనిషియల్ ముందు క్యాపిటల్ లెటర్స్ పెట్టాలి. ఇప్పుడు నా ఇనిషియల్ బి అనుకో, బి రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్ పెట్టాలి. తర్వాత ఎం రాసేటప్పుడు మల్లేష్, ఎం రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ పెట్టాలి. ఏదన్నా మరి దేశాల పేర్లు కానీ ప్రాంతాల పేర్లు కానీ రాసేటప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఫుల్ స్టాప్ తర్వాత రాసే ప్రతి పదానికి మనము క్యాపిటల్ లెటర్ పెట్టాలి. అంటే పెద్ద ఏబిసిడీలలో మనం రాయాలి. ప్రతి లైన్కు రాసేటప్పుడు మెయింటైన్ చేసేటప్పుడు పెద్ద ఏబిసిడీలే ఉండాలి. ఇట్లా కొన్ని నియమ నిబంధనలు రైటింగ్లో కూడా ఉంటాయి. తర్వాత మనం ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అని చెప్తున్నాం. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటిది? ధ్వని అధ్యయన శాస్త్రం. మనం యాస భాషలు అనేటివి ఉంటాయి. మన తెలుగు భాషలోనే చూడండి, తెలంగాణ దిక్కు ఒక రకంగా మాట్లాడతారు, ఆంధ్ర దిక్కు ఒక రకంగా మాట్లాడతారు, అట్లాగే రాయలసీమ దిక్కు ఇంకొక రకంగా మాట్లాడతారు. ఇంకొకటి ఏంటంటే ఇది భాష యాసలు మనం ఉపయోగించుకుంటాం. ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. అమెరికన్ ఇంగ్లీష్ వేరేగా ఉంటుంది, బ్రిటిష్ ఇంగ్లీష్ వేరేగా ఉంటుంది, మరి ఇండియన్ ఇంగ్లీష్ వేరేగా ఉంటుంది. ఇవన్నీ యాక్సెంట్స్ మనం నేర్చుకోవాలంటే కొంచెం కష్టమే. కానీ మన ప్రాంతంలో మనం వెళ్ళినప్పుడు, మన దేశంలో మనం వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలనేది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. అది ఆసక్తి కలిగిన వారు అది నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. మనం మొన్ననే చెప్పుకున్నాం, మనం ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సాధించాలంటే రైటింగ్ బాగుండాలి, రీడింగ్ బాగుండాలి, అట్లాగే గ్రామర్ రావాలి. మనకు గ్రామర్ అంటే మనకు వ్యాకరణం, ఆంగ్ల వ్యాకరణం తెలవాలి. తర్వాత వొకాబులరీ, పదజాలం మనకు తెలియాలి. పదజాలంలో ఏమొస్తాయి? వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కావచ్చు, ఈడియమ్స్, జాతీయాలు అంటారు, నానా అర్థాలు, సినోనిమ్స్, యాంటోనిమ్స్, వ్యతిరేక పదాలు, ఇట్లాంటివి మనం తెలుసుకున్నప్పుడు మన ఆంగ్ల భాష అనేది అభివృద్ధి చెందుతుంది. ఇంకొక విషయం ఏంటిదంటే ఆంగ్ల భాషకున్న ప్రత్యేకత ఏంటిదంటే 26 ఏబిసిడీలే ఉంటాయి. మనం తెలుగు భాషలో కనుక చూసుకున్నట్లయితే తెలుగు భాష మంచిదే, ప్రపంచంలో తేనెలొలికించే తెలుగు భాష మంచిదే. కాకపోతే తెలుగు భాషలో మనం చాలా నేర్చుకోవాలి. ఒత్తులు నేర్చుకోవాలి, దీర్ఘాలు నేర్చుకోవాలి, తలకట్టు అవి నేర్చుకోవాలి, గుణితాలు నేర్చుకోవాలి, ఆలు నేర్చుకోవాలి, ఇదంతా ఉంటుంది. కానీ ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలంటే
మనం ఏబిసిడీలు నేర్చుకొని మనం కొన్ని పదాలకు స్పెల్లింగ్లు నేర్చుకుంటే సరిపోతుంది. మనం చదివేటప్పుడు జాగ్రత్తగా చదివి ఆ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు రైటింగ్ గురించి మాట్లాడినాం. కొందరు రైటింగ్ అర్థం కాదు. ఉదాహరణకు డాక్టర్స్ రైటింగు వేరే వాళ్ళకి అర్థం కాదు, అది మెడికల్ షాప్లో వాళ్ళకే అర్థమవుతుంది. ఇప్పుడు టీచర్లకు మరి స్టూడెంట్స్ రైటింగు ఒక్కోసారి అర్థం కాదు కనుక మన చేతి రైటింగ్ను బట్టి కూడా మనకు మార్కులు పడే అవకాశాలు ఉంటాయి. కనుక రైటింగ్లో కూడా మనం అభివృద్ధి చెందాలి. అట్లాంటివి కావాలంటే మనకు తెలిసిన సహోదరులు ఉన్నారు. నేను రైటింగ్లో అభివృద్ధి చెందాలన్నా, నేను రీడింగ్లో అభివృద్ధి చెందాలన్నా, మరి అట్లాగే నేను ఇంకా చాలా స్కిల్స్ నేర్చుకోవాలన్నా ఇంగ్లీష్లో అని అంటే అది మనం నేర్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆంగ్ల భాషలో మనము నేర్చుకోవాలి. ఏమేమి నేర్చుకోవాలి? టెన్సెస్ నేర్చుకోవాలి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఇట్లాంటివి మనము నేర్చుకోవాలి. నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన ఆంగ్ల భాష అనేది అభివృద్ధి చెందుతుంది. మరి ఈ ఆంగ్ల భాష యొక్క పరిచయం అనేది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, ఇదేమి మన మాతృభాష కాదు. మనం ఏమనుకుంటామంటే ఇది తెలుగు మన మాతృభాష, హిందీ మన మాతృభాష, ఆంగ్లం మన మాతృభాష కాదు కదా, ఇంగ్లీష్ మన మాతృభాష కాదు కదా, నేర్చుకోవడం కష్టమని అనుకుంటాం. కొంచెం కష్టమైనప్పటికీ అది అసాధ్యమేమి కాదు. కనుక నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. అరైజ్ అవేక్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. లేవండి, మేల్కొనండి, మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు మీరు పరిగెత్తండి. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో నేనేమంటున్నా అంటే 2 months ఛాలెంజ్ ఇస్తున్నాను. జూన్ 15 వరకు మీరు ఇంగ్లీష్ భాషలో మాట్లాడడానికి నేను పెడుతున్న లెసన్స్ కావచ్చు, జూన్ 15 వరకు కావచ్చు, లేదంటే జూలై 15 వరకు, ఆగస్టు 15 వరకు అయినా కానీ నాకు వీడియో తీసే వాళ్ళు దొరికినప్పుడల్లా నేను పెడుతూ ఉంటాను. ఎందుకంటే నేను బ్లైండ్ కనుక మరి సెల్ఫ్ వీడియో తీసుకోవచ్చు. కాకపోతే సెల్ఫ్ వీడియో కంటే ఈ విధంగా తీస్తేనే బాగుంటుందని నేను ఎప్పుడు భావిస్తాను. కనుక ఒకరు వీడియో తీస్తేనే బాగుంటుందని నేను భావిస్తాను. కనుక మరి ఈ ఆంగ్ల భాషలో ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. సంభాషణలు అని చెప్పాను మొన్న నేను. సంభాషణలు అంటే ఏంటిది? మనము సంభాషణ మనం ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలంటే ఈ గ్రామర్ రూల్స్ ఇవన్నీ కొంతవరకు తెలిసి ఉండాలి. కాబట్టి మరి భవిష్యత్తులో క్లాసెస్ అన్నీ వస్తాయి. మీరు మంచిగా నేర్చుకోండి. నేను వెరీ బేసిక్ లెవెల్ నుంచి, 0 లెవెల్ నుంచి చెప్తాను. మీరు మంచిగా నేర్చుకొని మాట్లాడినప్పుడు అన్నా నేను మాట్లాడగలుగుతున్నా అన్నప్పుడు నాకు ఒక వీడియో పంపించండి.